భారత ప్రధాని మోడీ గారు 3 నేషన్ టూర్ 3 దేశాలకి పర్యటన కోసం బయలుదేరారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ ఈ 3 దేశాలన్నమాట. ఈ 3 దేశాలు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీసే. ఇవన్నీ కూడా గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్నమాట. 2 ఆసియాలో, వెస్ట్ ఆసియాలో ఉన్నాయి, 1 ఆఫ్రికాలో ఉంది. మోడీ గారు డిసెంబర్ 15 నుంచి 18 వరకు ఈ 3 రోజుల పాటు ఈ టూర్లో ఉండనున్నారు. వెస్ట్ ఏషియా, ఆఫ్రికాతో కనెక్ట్ అవడం కోసం, అంతేకాదు ట్రేడ్, ఎనర్జీ, డిఫెన్స్, సెక్యూరిటీ ఈ పార్ట్నర్షిప్స్ బలోపేతం చేసుకోవడం కోసం, దాంతోపాటు మన డిప్లొమాటిక్ ఫుట్ ప్రింట్ పెంచుకోవడం కోసం మోడీ గారు వెళ్తున్నారు. మొదటగా ఆయన జోర్డాన్లో అడుగు పెట్టారు. ఈ సంవత్సరం ఇండియా జోర్డాన్ రిలేషన్షిప్కి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఇండియా జోర్డాన్ రిలేషన్షిప్ 1950లో స్టార్ట్ అయింది. మన డిప్లొమాటిక్ సంబంధాలు 1950లో మొదలయ్యి గత 75 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఉన్నాయన్నమాట. జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II పర్సనల్ ఇన్విటేషన్ మేరకు మోడీ గారు బయలుదేరి వెళ్లారు. ఇది మొట్టమొదటి మోడీ గారు బైలేటరల్ విజిట్ జోర్డాన్కి. అంటే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత జోర్డాన్కి బైలేటరల్ విజిట్ వెళ్ళటం కోసం ఇదే తొలిసారనమాట. జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్, జోర్డాన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా మోడీ గారు కలవనున్నారు. ముఖ్యంగా జోర్డాన్లో ఎకనమిక్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం, కౌంటర్ టెర్రరిజం మీద డిస్కస్ చేయడం కోసం, ఎనర్జీ పార్ట్నర్షిప్ ఇవన్నీ కలిపి మొత్తం మన బైలేటరల్ టైస్ని రివ్యూ చేయడం కోసం. మొత్తం మనం చూస్తే కనుక ఇండియా జోర్డాన్ ట్రేడ్ $2.8 బిలియన్ మాత్రమే ఉంది. దీన్ని ఇంకా బాగా పెంచుకోవచ్చు అనమాట. భారతదేశం అనేది జోర్డాన్కి థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. జోర్డాన్లో దాదాపు 17,000 మంది భారతీయులు ఉన్నారు. ప్రధానంగా జోర్డాన్తో సంబంధాలు అనేవి మనం చూస్తే కనుక ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో సంబంధాలు మనకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా మన ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్ కావచ్చు, అండ్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే పొటాష్, ఫాస్ఫేట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, దీనికి సంబంధించి జోర్డాన్తో సంబంధాలు కీలకం అనమాట. జోర్డాన్ నుంచి మన ప్రధాని మోడీ గారు ఇథియోపియా బయలుదేరెళ్తారు. డిసెంబర్ 16, 17 తేదీల్లో ఇథియోపియాలో ఆయన పర్యటిస్తారనమాట. మోడీ గారి మొట్టమొదటి విజిట్ ఇది ఇథియోపియా దేశానికి. మనందరూ తెలుసు ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్ అలీ పర్సనల్ ఇన్విటేషన్ మేరకు మోడీ గారు బయలుదేరి వెళ్లారు. ఇథియోపియన్ పార్లమెంట్ జాయింట్ సెషన్లో కూడా మోడీ గారు మాట్లాడనున్నారు. ఇథియోపియా అనేది మనకు చాలా ముఖ్యం అనమాట. 2023లో బ్రిక్స్లో కూడా ఇథియోపియా దేశం జాయిన్ అయింది. అంతేకాదు వ్యవసాయం, పెట్టుబడులు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు, దీనిలో ఇండియా ఇథియోపియా రిలేషన్స్ అనేవి చాలా బలంగా ముందుకెళ్తున్నాయి. అయితే ఇండియా ఇథియోపియా బైలేటరల్ ట్రేడ్ మాత్రం చాలా తక్కువ ఉంది. కేవలం $571 మిలియన్ మాత్రమే ఉందన్నమాట. సో ఇథియోపియాకి ఇండియా సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. దాదాపు 650 ఇండియన్ కంపెనీస్ ఇథియోపియాలో లైసెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. దాదాపు $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియన్ కంపెనీస్ ఇథియోపియాలో చేస్తున్నాయి. ముఖ్యంగా ఇథియోపియాలో మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ సెక్టర్స్లో ఇంకా చాలా పొటెన్షియల్ ఉందన్నమాట. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో మోడీ గారి ట్రిప్స్ కనుక మనం చూస్తే, మోడీ గారు ఆఫ్రికాకి వెళ్ళటం ఇది 3వసారి అనమాట. ఇది సౌత్ కోఆపరేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇథియోపియా క్యాపిటల్ అడిస్ అబాబాలో ఉన్నాయి. కాబట్టి ఇథియోపియాతో మన సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం చూసాం 2023లో G20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా జాయిన్ అయిందనమాట. ముఖ్యంగా చాలా మంది ఇండియన్స్ ఇథియోపియాలో ఎడ్యుకేషన్ సెక్టర్లో పనిచేస్తున్నారు. చాలా మంది ఫ్యాకల్టీ కూడా అక్కడ పనిచేస్తున్నారు అనమాట. ఇథియోపియా నుంచి తర్వాత లాస్ట్ మోడీ గారు మళ్ళా వెస్ట్ ఏషియాకి వస్తారు, ఒమన్ దేశానికి వస్తారు. ఈ సంవత్సరం ఇండియా ఒమన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయన్నమాట. 1955లో మనం ఒమన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ చేస్తాం. మోడీ గారు 2018లో ఒమన్కి ఫస్ట్ విజిట్ చేశారు. ఇది మోడీ గారు 2వ విజిట్ అనమాట ఒమన్కి. ఆల్రెడీ ఇండియా ఒమన్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. దాన్ని కాంప్రహెన్సివ్ ఎకనమిక్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా ఎన్హాన్స్ చేయబోతున్నాం అనమాట. దాంతోపాటు మనం ఒమన్తో కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకోబోతున్నాం. ఒమన్లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అక్కడ చాలా ఎక్కువగా ఇండియన్ డయాస్పోరా ఉన్నారనమాట. భారత్ ఒమన్ వాణిజ్యం కూడా దాదాపు $10 బిలియన్ ఉందన్నమాట. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని అన్ని వింగ్స్ కూడా ఒమన్తో జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఒమన్ ఇస్ ద ఓన్లీ గల్ఫ్ కంట్రీ. అంటే గల్ఫ్ దేశాల్లో మనం చూస్తే ఒమన్తో మాత్రమే ఆల్ 3 వింగ్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఉమ్మడి విన్యాసాలు చేస్తున్నాయి అనమాట మన ఆర్మడ్ ఫోర్సెస్. సో ఒమన్తో మన రిలేషన్షిప్ చాలా కీలకం. మనం చూస్తే మోడీ గారు ఈ 3 డేస్ పర్యటన డిసెంబర్ 15 నుంచి 18 వరకు ఏదైతే జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ ఉందో ఈ పర్యటన చాలా కీలకం అనుకోవచ్చు. ముఖ్యంగా ఆఫ్రికా, ఏషియా దేశాలకి మనం అంటే భారతదేశం సౌత్ కోఆపరేషన్ కోసం కృషి చేస్తుందని చెప్పి, అదేవిధంగా భారతదేశానికి వీళ్ళందరూ సపోర్ట్ కావాలని చెప్పి, దాంతోపాటు ఈ దేశాల యొక్క స్ట్రాటజిక్ రిలేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ 3 దేశాల పర్యటన మీద చాలా దృష్టి పెడుతున్నాం.